హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా పొద్దున్నే అయితే లేవగానే అయితే ఇల్లు వాకిలైతే అంటే ఇల్లు బయట వరకు అయితే వాకిలంతా చిమ్మేసుకున్నాను అనమాట. కసుపు చిమ్మేసుకొని ఇప్పుడన్నమాట 6:30 ఎట్లా అవుతుంది. ఇంకా గేట్ బయట అయితే నైట్ టైం పడుకునేటప్పుడు అయితే తాళం అయితే వేసేస్తాం కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడైతే తాళం తీద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నానండి. ఇంకా పని వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇంకా తాళం తీయకపోతే ఇంకా లేవలేదేమో అనుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ లేవగలనైతే తాళం అయితే తీస్తాను. ఇంకా తాళం అయితే తీసేసాను. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇల్లు అనేది తుడుచుకైతే మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఉంటే ఇవన్నీ కుదరదు కదా, నడుస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ జారి పడిపోతారని చెప్పేసి అయితే ఇంకా పిల్లల్ని ఇద్దరు పంపించేసిన తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే బాగా చిమ్మేసుకున్నాను అనమాట. ఇంకా చిమ్మేసుకున్నప్పటికీ టైం వచ్చేసి 9:30 ఇట్లా అవుతుంది అనమాట. ఎండ అనేది వాయిస్తుంది. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా దేవుడికైతే దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే బాబుకైతే నైట్ మళ్ళీ కొద్దిగా ఫీవర్ అయితే వచ్చిందనమాట. దసరా ముందు వాడికి ఫీవర్ అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వాడికి నైట్ ఫీవర్ రావడం వల్ల ఎందుకైనా మంచిది టెస్టులు చేయిద్దామని చెప్పేసి అయితే ఇంకా వాడినైతే తీసుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. వాడినైతే ఇంకా పొద్దున్న పాపతో పాటు అయితే స్కూల్కి అయితే వదిలిపెట్టాను. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడైతే ఇంకా మా వారు ఊపిరి అయిపించి అయితే ఇంకా బాబునైతే ఇంకా మా వారు అయితే హాస్పిటల్కి అయితే చూపించారనమాట. నేనైతే ఇంకా బయట కూర్చున్నాను. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి అసలు ఎంతసేపు కూడా అవ్వలేదు, 12 అయ్యేసరికి వర్షం అయితే పడుతుందన్నమాట ఇంటి బయట. అసలు చూడండి, ఒక 1 అవర్ ఏమో గట్టిగా పడింది. బయట ఉండేటప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంటికి రాగానే ఇంకా మేడపైన అయితే కొద్దిగా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే తీస్తున్నాను. ఇంకా చూడండి 12 అయ్యింది, 11:30 అయ్యేసరికి మబ్బు పెట్టేసింది అనమాట. తొందరగా చూపించేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి అయితే మీషోలోనైతే మొన్న దసరా సేల్ అయితే జరిగింది కదండి. అక్కడైతే నేను ఇంకా ఈ దసరాలో మాత్రం ఇట్లాగా ఒక కాంబో ప్యాక్ అనమాట. డ్రెస్సులు అనేది కుర్తాస్ నేనైతే బుక్ చేస్తాను అనమాట. 25న ఇప్పుడు బుక్ చేసి ఉంటాను. 2వ తేదీలోపు వస్తుందేమో అనుకున్నాను. కాకపోతే ఇంకా ఇదైతే 5వ తేదీ అయితే వచ్చిందనమాట. నాకు కాస్త హెల్త్ కాస్త బాగాలేకపోవడం వల్ల కుదరలేదు చూడడానికి. ఇప్పుడైతే ఇంకా లక్కీగా ఇంకా మీ ముందైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి. అంటే 2 టాపులకు వచ్చి ఒకటే ప్యాంటు ఒకటే చున్నీ అనమాట. అట్లాగొచ్చింది. ఫోటోలో చూడడానికి ఒక రకంగా ఉంది కానీ బయటకు వచ్చేసరికి ఇంకోలాగా ఉంది. కొద్దిగా అంటే ఫోటోకి బయటకి కొద్దిగా తేడా అయితే ఉంటుంది కదా. అయితే క్లాత్ విషయానికి వస్తే అసలు తీయడానికి లేదనమాట. చాలా బాగుంది. ఇది అనేది వైట్ అనమాట. సో వైట్ లెగ్గిన్లు వాడి కాస్త బోర్ కొడుతుందని చెప్పేసి మెయిన్ ప్యాంట్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే ఇంకా రెగ్యులర్ టాప్లే. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అట్లా బాగుంటుందని చెప్పేసి అయితే చూడగానే ఎందుకో నచ్చింది. కాంబో ప్యాక్ కదా, బాగుంది అనిపించింది అనమాట. ఇక్కడైతే ఇంకొక టాప్ అనమాట. అయితే ప్యూర్ కాటన్ అండి. చాలా బాగుంది. నా సైజ్ అనమాట. ఇంకా స్టిచ్చింగ్ చేసుకునే పని కూడా ఉండదు, అంత బాగుందనమాట. ఇక్కడైతే ఒక దాంట్లో టాపు చున్నీ వచ్చింది, ఇంకో దాంట్లో అయితే ప్యాంటు టాప్ అయితే పెట్టారనమాట. వైటు కిందనైతే ప్యాంటుకి అంటే ఈ 4 కూడా ప్యూర్ కాటనే అనమాట. చూడడానికి పర్వాలేదు. ఇంకా నా సైజే, కుట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఫోటోలో చూడడానికి చాలా బ్రైట్గా ఉంది కానీ ఇంకా అంటే బయట కూడా వేసుకుంటే బాగానే కనిపిస్తుంది షేడ్ అనేది. ఇంట్లో కాబట్టి లైటింగ్ వల్ల ఇట్లా ఉండొచ్చు. బట్ నాకైతే బాగానే సూట్ అనిపించింది అనమాట. సరేలే, ఇంకా దివాళీ ఉంది కాబట్టి ఇంకా ఆ రోజైనా కుదిరితే వేసుకోవచ్చు. ఇంకా ఇవి నార్మల్గా డైలీ వేర్ టాప్స్ లెక్క అనమాట. నేను ఇంట్లో ఉన్న నా వైట్ లెగ్గిన్ ప్యాంటు కాస్త పాడైపోయింది. అందుకని చెప్పేసి తీసుకుందాం అని చెప్పేసి చూస్తే ఈలోపైతే దసరా సేల్లోనైతే ఇట్లాగైతే ఉందన్నమాట. చూడండి, ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ప్యూర్ కాటన్ అనమాట. పర్వాలేదు, నేను పెట్టే డబ్బులకి పర్వాలేదు, వర్త్ అనిపించింది. ఇంకా అసలు నిజం చెప్పాలంటే 400కి ఏమొస్తుందో చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను వేసుకునే టాపే 400కి అప్పుడు తీసుకున్నాను. అట్లాంటిది ఇప్పుడు 370, జస్ట్ 370కి నాకైతే ఇట్లాగా ఒక ప్యాంటు ఒక చున్నీ 2 టాపులు అయితే వచ్చాయండి. నాకైతే ఓకే అనిపించింది డైలీ వేర్ ఇంట్లో వేసుకోవటానికి. సో ఫైనల్గా అయితే ఇంకా అదే అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ తాడు ఒకటైతే బుక్ చేశానండి. మంగళసూత్రం అంటారు కదా, ఇంకా అది కూడా ఒకటైతే తీసుకున్నాను. ఇదైతే ఇంకా సేమ్ అసలు గోల్డ్కి దీనికి అసలు మాత్రమే తేడా లేదండి, అంత బాగుంది.
ఇదైతే ఇంకా మా వారికి అయితే చూపించాను తీసుకుందామని చెప్పేసి. ఇంకా సరేలే మంచిలో ఉంది తీసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటే నాకు ఎందుకు ఈ మోడల్ క్లిక్ అయ్యిందనమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్గా నా గోల్డ్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఇంకా అది కాస్త బ్యాంకులో ఉండటం వల్ల ఈ మధ్య నార్మల్ చైన్స్ వేసుకున్నా కూడా అవి ఒక 3-4 మంత్స్ అయితే ఉంటుంది. అయితే వేసుకుంటాను, ఇబ్బంది లేదులే, కానీ వేసుకునేటప్పుడు ఇంకా మెడ చుట్టూ అంతా బాగా బ్లాక్ అయిపోయి అసలు బాగోట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ బ్లాక్ బీడ్స్ తోటే ఉంటున్నాను. అట్లా కాదు, ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇంక ఇదే బాగుందని చెప్పేసి దసరా సేల్లోనైతే ఇట్లాగా ఈ మంగళసూత్రం అనేది తీసుకున్నానండి. చూడండి అసలు అంత బాగుంది కదా. ఇంక ఇప్పుడున్న రేట్లో అయితే మనమైతే ఇంకా గోల్డ్ కొనే చాయిస్ లేదండి. నార్మల్గా ఇదే మోడల్లో మనం గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా ఒక 2 తులాలు ఉన్నా కూడా కనీసం ఒక 4 లక్షలు అయితే పట్టుకొని పోవాలి. ఇక్కడైతే సింపుల్గా నాకైతే 400కి అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది. మీకు ఇంట్లో చూడడానికి ఇట్లా ఉండొచ్చు, కానీ దీనికైతే ఇంకా కమ్మలు కూడా వచ్చాయన్నమాట. స్టడ్స్ చాలా బాగున్నాయి. చూడండి ఇంట్లో కన్నా బయట చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత బాగుందో, అసలు సేమ్ గోల్డ్ లాగే ఉంది. నాకు అంత బాగా నచ్చింది. నేను ఎప్పుడు మీషోలో ఏది తీసుకున్నా కూడా నాకు పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంతవరకు ఏది కూడా నేను రిటర్న్ ప్యాక్ చేయలేదు. నాకు అన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం వర్షం పడుతుంది కదండి, ఇంకా తినేసి అయితే పడుకుని పోయాను. లేచేసరికి ఈవినింగ్ 4 అయింది. ఇంకా మా పిల్లలు వచ్చే టైం కదా, అసలు నిద్ర అయితే పట్టేసింది అనమాట చల్లగా ఉండడం వల్ల. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇద్దరికి పప్పాయి అయితే కట్ చేసి అయితే ఇచ్చి నేనైతే ఇంకా ఒక చుక్క టీ తాగి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదండి, డైలీ చేస్తున్న పని చేసుకోవటమే, లేవటం, ఇల్లు చిమ్ముకోవటం, కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవడం, ఇంకెంత మనం చేసేది ఇంకేముంది చెప్పండి. మన పిల్లలు చూసుకుంటూ మన ఇంట్లో మన పనులన్నీ ఇట్లాగా చేసుకోవడమే అనమాట. ఫైనల్గా అయితే ఇట్లా అయితే ఈవినింగ్ అయితే ఇల్లు వాకిలి చిమ్మేసుకున్నానండి. ఇంక ఇది వచ్చేసి అయితే మా పక్కింటి వాళ్ళు అనమాట. మొన్న ఇది వరకు వాళ్ళు నాగపట్నం అయితే వెళ్ళారు, తమిళనాడు. ఇంకా అక్కడి నుంచి అయితే మా పాపకైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా పాప అయితే అప్పుడే తీసుకొని వచ్చింది, బాగుంది అనిపించింది చూడడానికి. ఇంక ఇక్కడైతే ఒక రోసరీ అయితే ఇచ్చారండి, జపదండ అంటారు కదా. సో ఇంకా జపమాల అయితే తీసుకొని వచ్చారు. సరే పిల్లలు నైట్ టైం చిరాకు చేసినా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఫైనల్గా అయితే నా డే ఇట్లాగైతే కంప్లీట్ అయ్యిందండి ఈ రోజుకి. ఇంకా బాబుని అయితే పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చాం కదా. ఇంకా ఈవినింగ్ అయితే అబ్బాయి కాస్త రికవర్ అయ్యాడనమాట. ఫైనల్గా వీడియో తీదండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.